హలో మామ, వెల్కమ్ టు టిల్లు వ్లాగ్స్. మామ నైట్ రైడ్గా వచ్చినాం మామ. ఏదైనా ఫస్ట్ వ్లాగ్ మామ. ఈ ఫస్ట్ వ్లాగ్ ఇంత క్రేజీ ఉంటుందని అసలు అనుకోలే. చూడు మామ. మామనే ఇట్లా బయటికి వెళ్దామని రెడీ అయిన కదా బయటికి వెళ్తున్నా అంతే. ఏమో మా ఫ్రెండ్స్ దొంగ లెక్కని చూసిర్రు తెలియదు కానీ చూసి మామ నాకు సమోసా ఏ మామ, నాకు మామ ఎగ్ రోల్ ఏ మామ, అప్పటి నుంచి ఫోన్లు వేసుకుంటా చంపుతారు. అంటే పోతున్నాం మామ సమోసాకున్న ఎగ్ రోల్కి. సమోసా ఉన్న ఎగ్ రోల్ ఇక్కడ ఫేమస్ అన్నారు కానీ ఎప్పుడు తినలే. చూద్దాం ఎట్లుంటుందో. మనం కూడా ఇద్దాం రేటింగ్, ఎంత రేటింగ్ ఇద్దాం ఎట్లుంటుందో అని. ఫస్ట్ అయితే మన పని చూసుకొని మనం పోదాం. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, మన బైక్ మెకానిక్. మా దోస్తు గాంధీ బండి అమ్ముదామని చూస్తున్నాం. అరే బంద్ చేసిందిగా. బండిలో కూడా పెట్రోల్ ఎంటీ చూపిస్తుందిగా. పెట్రోల్ బంక్ పోతే ఇప్పుడు అక్కడ 1 కిలోమీటర్ లైన్ ఉంటుంది. దానిలో పోయే బాధలు చప్పడేకుండా అయ్యా. ఇప్పటికైతే బండి అయితే నడిపిద్దాం, తర్వాత చూసుకుందాం. ఈ ఆటో మొత్తం దుమ్ములు చెప్తాడు. ఫస్ట్ ఓవర్టేక్ అయితే చేద్దాం. ఓవర్టేక్ వేసి ముందు ఓవర్టేక్ ఏంది, వీడు మనల్ని బతకనిస్తట్లేడుగా. ఎప్పుడు తింటే బయటికి వెళ్తే కథం ఎవడొక్కడు ఫోన్ ఎత్తునే ఉంటాడు. అరే మెల్లగా రా బాబు. ఇక్కడ ఆపైంది అనుకో ఎవరు రాడు. కొంచెం మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం మామ, ఇది మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మామ. తానేలు ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ లా. మామ లెఫ్ట్ సైడ్లో చూసినామా స్వాగత్ హోటల్ చూసినామా, వెజ్ అండ్ నాన్ వెజ్. అందులో అందరూ ఎగ్ రోల్ బాగుంటుంది అన్నారు కానీ నేను మొన్న ఒకసారి టేస్ట్ చేసిన, అంత బాగా ఏం లేదు. దీనికన్నా బయట ఉన్న స్ట్రీట్ ఫుడ్ నయం. ఈ ముంబైలో ప్రతి ఒక్క 100 మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్ పక్కా ఉంటుంది. మనం ఎంత స్పీడ్ పోదన్నా కానీ అది కాని పని. ఇక్కడ ప్రతి 100 మీటర్లకు ఒక పక్కా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఎక్కువైపోయారు. వీడు ఇంతకుముందే నా ముంగడికి వెళ్ళి 2 సార్లు కట్టుకొట్టుకుండా వేయండు. ఎందుకులే అని లైట్ తీసుకున్నా, ఎందుకంటే మా ఫ్రెండ్ గారు చెప్పిండు పోనీ మావా అని. ఇగో మామ, నీకు రేపు చూపిస్తా మామ. ఇక్కడ ఏంటిది ఒక పెద్ద పార్క్ ఉంటుంది. రేపు ఎందుకు ఇప్పుడు చూపిస్తా కదా. కల్పత్తు పార్క్ అని ఉంటుంది. కల్పత్తు ఎంత క్రేజీ ఉంటుంది అంటే నైటు పిచ్చి క్రేజీ ఉంటుంది పార్కు. ఒకవేళ నీకు ఇట్లా రేపు ఇట్లా పోతే ఇట్లా చూపిస్తా. పోదాం ఒకరోజు పోదాం, అటు పోదాం. పార్క్ కూడా పోదాం, కల్పత్తు పార్క్. ఎంత క్రేజీ ఉంటుంది అంత క్రేజీ ఉంటుంది. పైసలు కూడా వేసుకుంటారు కానీ గట్టిగానే. నాకు ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మన బండి మైలేజ్ మంచిగా ఇస్తుంది. అదొక్కటి అడ్వాంటేజ్ అయింది. వీడు మళ్ళీ వచ్చాడు. ఇది వీడికి ఎంత ఆనం బల్బు ఉందంటే చిన్న బల్బు లేదు. ఏమనుకుంటాడు మరి.
నేను స్పీడ్ పోవద్దు, మన బండ్లో పెట్రోల్ లేదు అది అనుకుంటాను అప్పటి నుంచి వెళ్ళి. వీడు అప్పటి నుంచి కొద్ది పుల్ల పెడతాడు. అని గమనించలే, వాడు మెల్ల ముందుకెళ్ళి కట్టుకొట్టుకుని పోతాడు. మరి బండి ఆపుదామా ఏంది సంగతి అని చూడు. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచుతానే వాడు పెంచుతాడు. స్కూటీ టైర్ అటు వేసుకుంటే అవుతాయి. మన పనిలో పెట్రోల్ లేదు, అవసరమా అని చూస్తున్నా కానీ పాపం వాడు. ఆ సమోసా ఉన్ను ఎగ్ రోల్ తీసుకొని చప్పడే మనకి ఇల్లు అంతే ఎందుకు, ఇల్లు చూసుకున్న కథ ఇట్లా పోవాలి, బండి లెక్క పోవాలి మెల్లగా. నువ్వు కూడా పోతానుగా మన మామ మెల్లగా ఊరి. ఓకే మనం కూడా ఇష్టం కొనుక్కోవాలి ఒకటి. ఎంత మంచిగా ఉందో అది. ముంబై లోకల్లో మంచి పని అవుతుంది మామ. అట్లా చూసినామా వాడు చూడు వాని కథ, వాని హెయిర్ స్టైల్ వాడు అనుకుంటా. మరి వీడి బండి ఆపన్నా అని చూస్తాను. మా దోస్తు గాడే వద్దంటాను పోదా ఉంటాడు, వాడు భయపడతాడు. సమర్థ చెల్లే మారేంగే అట్లా ఉమెన్ పోనీ పోనీ పోనీ. ముక్కలు ఎంత హాయిగా పోతాను చూడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి మామ, ఎప్పుడైనా బయటికి వెళ్తారంటే మన దోస్తులు చూస్తారా లేదా అదొక్కటి గమనించండి. గమనించి బయటికి వెళ్ళండి, లేకపోతే అదే ఇదే అంటారు. సరే అది ఏమన్నా తెద్దాం అనుకుంటే అది ఇక్కడ ఉండదు, మళ్ళీ అది ఎక్కడో ఉంటుంది. హర్యానా బండి బుల్లెట్ సౌండే వేరమ్మా, వస్తుంది. మన బండి చూపిస్తామమ్మా మొత్తం బండిది. అట్లా మెల్లగా పోవాలి, మెల్లగా పోకపోతే అట్లా ఉంటుంది. ప్రతి 100 మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్ పక్క. ఎంత స్పీడ్ నువ్వు పక్క ఆగాల్సిందే. ప్రతి 100 మీటర్లకు ఒక పక్క ఉంటుంది స్పీడ్ బ్రేకర్. మన బండి చూపించాలి రేపు ఎక్కడ మెకానిక్లా, ఇక్కడ మెకానిక్ షాప్లో చూపించాలి. ఎందుకు అట్టుగానే హీట్ అవుతుంది బండి మొత్తానికే. ఒక దగ్గర దగ్గర ఒక 70 కిలోమీటర్ అయినాక అది ఇప్పుడు మొత్తమే ఎట్లా అంటే ఒక 10 కిలోమీటర్లు, ఒక 8 కిలోమీటర్లు అవుడుతోనే రేడియేటర్ మన ఫ్యాన్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ కూడా మస్తు టైం తీసుకుంటుంది తెలుసా. నేను చెప్పినా కదా మామ, మనీ ఎంత పెడతానో అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు ఆ టేస్ట్ దొరుకుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ స్ట్రీట్ ఫుడ్ ఏదైతుందో ఇంట్లో దొరికినంత మజా మనకు ఆ రెస్టారెంట్లలో పెద్ద పెద్ద హోటళ్ళలో మనకు అంతా దొరకదు. కానీ తినూరి
కానీ కొంచెం హైజీన్ ఉన్న ప్లేస్లలో కొంచెం మంచి ఫుడ్ తినుర్రి. మామ మనం బయటకి వచ్చే పని అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్ అయితే సర్ప్రైజ్ ఉంటుంది మామ. బీ రెడీ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.